ఒక సంస్థలో మనం ఒక పెద్ద మనిషి దగ్గర పని చేస్తాం. ఆ పని చేస్తున్నప్పుడు ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారండి నా దగ్గర. అంటే నేను అక్కడ పని చేస్తున్నాను, నా దగ్గర ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒకరు ఉన్నారు, రైట్ సైడ్లో ఒకరు ఉన్నారు, మధ్యలో నేనున్నాను. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఎవరు వస్తున్నారా ఏంటి అని చూసి పని చేస్తాడు, వాళ్ళతో ముచ్చట్లు పెట్టాలని చూస్తాడు. అంటే మధ్యలో ఉన్నోడిని తర్వాత నేనేంటి వచ్చిన మన టైమింగ్ని మన పనితనాన్ని చూసి శాలరీ ఇస్తున్నారని నేను పని చేస్తున్నా. ఈ పక్కన ఏంది దిక్కులు చూసి టైం ఎప్పుడవుతుందా అని చూస్తున్నాడు మూడో వ్యక్తి. అంటే ఈ పక్కనోడు ఆ పెద్ద మనిషి రాగానే, సార్ ఇదంతా నేనే చేస్తున్నాను సార్ అని చెప్తాడు వాడు. ఈ మధ్యలో నుండి పని చేస్తున్నాడు, కానీ మాట్లాడి అక్కడికి వెళ్తే ఆ పెద్ద మనిషి ఏంటంటే పని చేసుకోపోయాను అంటడేమో అని భయం కొద్దీ ఇడే పని చేస్తున్నాడు. ఈ పక్కన నోడిగా టైం అయిపోతే చాలు వాడు వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ నేను ఏం అడుగుతున్నానంటే, ఈ ముగ్గురు వ్యక్తులలో ఒక్కరినే పిలిచి చూసి వాడు మాట్లాడుతున్నాడంటే, ఆ పెద్ద మనిషితో మాట్లాడుతున్నాడంటే వానికి ఒక్కరికే ప్రియారిటీ ఇస్తున్నాడు. ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తులు పనిచేస్తున్నప్పుడు ఈ ముగ్గురు వ్యక్తుల దగ్గరికి వచ్చి ఒకటేసారి అట్ ఎ టైంలో మాట్లాడడం అది కరెక్ట్. ఏదైనా ఒక్కరినే పిలిచి మాట్లాడుతున్నాడంటే వానికి ఒక్కరికే ప్రియారిటీ ఇస్తున్నాడు. ఇక్కడ పని చేసేవానికి ప్రియారిటీ ఇవ్వట్లేదు. అందుకనే ఎవరినైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈ ముగ్గురు వ్యక్తుల్ని సమానంగా చూసినప్పుడే ఆ పెద్ద మనిషి అనే వాడిని మనం ఒక విలువిస్తాం. అంతే కదా అండి. నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్.